ఈ విశ్లేషణకు స్వాగతం. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం ఇంట్లో స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది కదా, కానీ ఆ కరెంటు మనదాకా రావడానికి ముందు తెర వెనుక జరిగే ఒక అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన వాణిజ్య ప్రపంచం గురించి చాలామందికి పెద్దగా ఐడియా ఉండదు. ఈరోజు మనం ఆ విద్యుత్ ధరల వెనుక ఉన్న అసలు రహస్యాలను, మార్కెట్ పవర్ అంటే ఏంటి, మరియు ఈ రంగంలోని అగ్రగామి సంస్థలు అసలు ఎలా పోటీపడతాయనే ఆసక్తికరమైన విషయాలను డీకోడ్ చేద్దాం. ఈరోజు మనం చూడబోయే అంశాలు ఇవే. ఆర్థిక శాస్త్రంలోని అద్భుతమైన థియరీల దగ్గర్నుంచి మొదలుపెట్టి, వాస్తవ ప్రపంచంలో విద్యుత్ మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుంది, మరియు ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అల్గారిథమ్స్ వాడి ఉత్పత్తిదారులు ఎలా లాభాలు కొల్లగొడుతున్నారు, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒక్కటి విశ్లేషిద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. అసలు సిద్ధాంతపరంగా ఒక మార్కెట్ ఎలా పనిచేయాలి, ఆ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఒక పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ లేదా పరిపూర్ణ పోటీ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఆటమిసిటీ అంటే అణుత్వం గురించి చెప్పాలి. అంటే మార్కెట్లో బోలెడంతమంది చిన్న చిన్న వాళ్ళు ఉంటారన్నమాట. ఎవ్వరూ కూడా తమ ఇష్టానుసారం మార్కెట్ రేట్ని శాసించలేరు. అలాగే అందరికీ అన్ని విషయాలు ముందే తెలుసు. అందరూ ఒకే రకమైన వస్తువు అమ్ముతారు. ఎవరైనా ఎప్పుడైనా బిజినెస్లోకి రావచ్చు లేదా వెళ్ళిపోవచ్చు, మరియు అంతటా ఒకే ధర ఉంటుంది. వినడానికి భలే ఉంది గదా. ఆర్థికవేత్తలు కలలుగనే కరెక్ట్ సిచ్యువేషన్ ఇది. దీనివల్ల అసలు లాభమేంటంటే, ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చవుతోందో సరిగ్గా అంతే ధరకు అది అమ్ముడవుతోంది. దాన్నే మార్జినల్ కాస్ట్ లేదా ఉపాంత వ్యయం అంటారు. ఇది జరిగితే సామాజిక సంక్షేమం పీక్స్లో ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, వాస్తవ ప్రపంచంలో మన పవర్ మార్కెట్స్ నిజంగా ఇలాగే పనిచేస్తాయా? ఇప్పుడు రెండవ విభాగం, థియరీల ప్రపంచం నుంచి బయటకొచ్చి విద్యుత్ మార్కెట్ల అసలు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే సిద్ధాంతానికి వాస్తవానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఏ 10 రూపాయలో కాదు, 1000 కోట్లు పెట్టుబడి కావాలి. సో ఎవరంటే వాళ్ళు ఈ బిజినెస్లోకి రాలేరు. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్లో కొద్దిమంది పెద్ద ప్లేయర్స్ మాత్రమే మిగులుతారు. దీనికే ఓలిగోపోలీ అని పేరు. దానికి తోడు కరెంటును సరఫరా చేసే ట్రాన్స్మిషన్ లైన్ల పరిమితులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి మన పవర్ మార్కెట్ను ఒక అసంపూర్ణ పోటీ లేదా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ కిందకి మార్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టుకొచ్చేదే ఈ స్ట్రాటజిక్ బిడ్డింగ్ లేదా వ్యూహాత్మక బిడ్డింగ్. ఇక్కడ ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే, వాళ్లకి కరెంటు తయారు చేయడానికి అయిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ రేటు కోట్ చేస్తారు. లాభాల కోసమే కదా ఇదంతో. కానీ ఇక్కడొక పెద్ద రిస్క్ కూడా పొంచి ఉంది. వాళ్ళు అడిగిన రేటు మరీ విపరీతంగా ఉంటే సిస్టమ్ ఆపరేటర్ ఆ బిడ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. అక్షరాలా ఇది కత్తిమీద సాములాంటిదే. మూడవ విభాగంలోకి వెళ్దాం. ఈ పెద్ద సంస్థలు మార్కెట్ను తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయా లేదా అనేది రెగ్యులేటర్లు ఎలా కనిపెడతారో తెలుసుకుందాం. ఇక్కడ కాస్త మ్యాథ్స్ వస్తుంది, కానీ కంగారు పడకండి. ఇది చాలా సింపుల్. దీనే హర్ఫిండాల్ హిర్ష్మాన్ ఇండెక్స్ లేదా హెచ్హెచ్ఐ అంటారు. మార్కెట్ అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉందా అని ఇది పక్కాగా లెక్కిస్తుంది. మార్కెట్లో ఉన్న ప్రతి సంస్థ వాటాను స్క్వేర్ చేసి కలుపుతారు. ఉదాహరణకు 3 సంస్థలు ఉండి వాటి షేర్స్ 20, 30, 50% అనుకోండి. స్క్వేర్ చేసి కలిపితే 400 ప్లస్ 900 ప్లస్ 2500 అంటే మొత్తం 3800 వస్తుంది. ఈ నంబర్ ఎంత పెద్దదైతే మార్కెట్లో పోటీ అంత తక్కువని అర్థం. అలాగే ఇది చూడండి, ఇది ఇంకో అద్భుతమైన పద్ధతి. దీన్నే లెర్నర్ ఇండెక్స్ అంటారు. కంపెనీలు అసలు ఖర్చుమీద ఎంత అదనపు భారాన్ని మోపుతున్నాయో ఇది చూపిస్తుంది. వాస్తవ మార్కెట్ ధరకు, అలాగే అసలు తయారీ ఖర్చుకు, అదేనండి మార్జినల్ కాస్టుకు మధ్య ఉన్న గ్యాప్ని ఇది కొలుస్తుంది. ఈ గ్యాప్ పెరుగుతుందంటే ఉత్పత్తిదారులు తమ మార్కెట్ పవర్ని అంతలా దుర్వినియోగం చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సరే, 4వ విభాగానికి వద్దాం. ఈ బడా సంస్థల చేతిలో మార్కెట్ నలిగిపోకుండా ఉండాలంటే సిస్టమ్ ఆపరేటర్లు వాడే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. రిస్కుల్ని కంట్రోల్ చేయడానికి వాడే బెస్ట్ టూల్స్లో ఒకటి కాంట్రాక్ట్స్ ఫర్ డిఫరెన్సెస్ లేదా సిఎఫ్డి. స్పాట్ మార్కెట్లో కరెంట్ రేట్లు సెకనుకు మారిపోతూ ఉంటాయి కదా. ఈ రిస్క్ తప్పించుకోవడానికి 2 వ్యక్తులు లేదా సంస్థలు ఒక ఫిక్స్డ్ ధరకు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. దాన్నే స్ట్రైక్ ధర అంటారు. రేపొద్దున్న మార్కెట్లో రేటు అమాంతం పెరిగినా లేదా తగ్గినా వీళ్లు మాత్రం ఆ అనుకున్న రేటుకే కట్టుబడి ఉంటారు.
దీనివల్ల రేట్ల హెచ్చుతగ్గుల్నుంచి మంచి రక్షణ దొరుకుతుంది. ఇందులో ఇంకో సూపర్ టెక్నిక్ ఏంటంటే డిమాండ్ సైడ్ బిడ్డింగ్. మామూలుగా కరెంట్ అమ్మేవాళ్లే బిడ్ చేస్తారు కదా, కానీ కాలిఫోర్నియా, స్పెయిన్ లాంటి చోట్ల ఒక అద్భుతం జరుగుతోంది. అక్కడ ఫ్యాక్టరీల లాంటి పెద్ద పెద్ద కొనుగోలుదారులకు కూడా బిడ్డింగ్ చేసే ఛాన్స్ ఇస్తారు. రేటు ఎక్కువైతే మేం తక్కువ కరెంటు వాడుకుంటాం అని వాళ్ళు కూడా బిడ్ చేస్తారు. అంటే ఇక్కడ కొనేవాళ్ళు కూడా జస్ట్ ప్రేక్షకులుగా మిగిలిపోకుండా మార్కెట్ను కంట్రోల్ చేసే యాక్టివ్ ప్లేయర్స్ అవుతారన్నమాట. ఇది ఓవరాల్గా సామాజిక సంక్షేమానికి చాలా మంచిది. 5వ విభాగం, ఈ రేట్ల అస్థిరతను తట్టుకోవడానికి విద్యుత్ రంగం కేవలం కరెంట్ సప్లై మీదే కాదు, కొన్ని ఫైనాన్షియల్ ట్రిక్స్ మీద కూడా ఆధారపడుతుంది. అవేంటో చూద్దాం. పవర్ మార్కెట్లో ప్రధానంగా 4 ఫైనాన్షియల్ టూల్స్ ఉంటాయి. 1 ఫార్వర్డ్స్, 2 ఫ్యూచర్స్. ఇవి ముందే ఒక రేటు ఫిక్స్ చేసుకునే అగ్రిమెంట్లు. ఇవి తప్పకుండా అమలు చేయాల్సిన షరతులు లేని ఒప్పందాలు. ఇంకోవైపు ఆప్షన్స్ అనేవి షరతులతో కూడినవి. ఇవి భవిష్యత్తులో ఒక ధరకు కొనే లేదా అమ్మే హక్కును ఇస్తాయి, కానీ ఖచ్చితంగా చెయ్యాలనే రూలేమీ లేదు. లాస్ట్ది స్వాప్స్. ఇవి ముందుగా నిర్ణయించిన పరిమాణానికి ధరను స్థిరీకరిస్తాయి. ఇవన్నీ కలిపి ఈ కరెంటు బిజినెస్ను ఒక సేఫ్ ఫైనాన్షియల్ గేమ్లా మారుస్తాయి. ఇప్పుడు 6వ మరియు చివరి విభాగానికి వచ్చేశాం. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ జనరేటర్లు తమ లాభాలను మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి వాడే మోడర్న్ టెక్నిక్స్. అవేంటో చూద్దాం. ఈ రోజుల్లో పవర్ మార్కెట్ అనేది కేవలం ఇంజనీరింగ్ కాదు సుమా, ఇది పక్కా మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్ బ్యాటిల్ గ్రౌండ్. లాభాల కోసం జనరేటర్లు ఏకంగా గేమ్ థియరీ వాడిస్తున్నారు. ఇక్కడ తమ బిడ్లను తెలివిగా మార్చి మార్కెట్ ధరను పెంచుతారు. మార్క్ ఆఫ్ డెసిషన్ ప్రాసెస్ ద్వారా అవతలివాళ్ల మూవ్స్ని ముందే పసిగడతారు. డార్విన్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ థియరీ ఉంది చూసారా, దాన్ని బేస్ చేసుకుని పనిచేసే జెనెటిక్ అల్గరిథమ్స్ను కూడా వాడుతున్నారు. అలాగే కంజెక్చువల్ వేరియేషన్, బయేషన్ అనాలిసిస్ లాంటి మైండ్ బ్లోయింగ్ గణిత నమూనాలతో రియల్ టైంలో ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మారుస్తూ గరిష్ట లాభాలు సాధిస్తున్నారు. ఇదంతా చూశాక మనకు ఖచ్చితంగా ఒక బలమైన ప్రశ్న తలెత్తుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గోరిథమ్స్ ఇంతలా మార్కెట్ను శాసిస్తున్నప్పుడు భవిష్యత్తులో అసలు కరెంటు బిల్లులను డిసైడ్ చేసేది ఎవరు? ఈ అల్గోరిథమ్స్ రాసే సంస్థలా, లేక వాళ్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించే సిస్టమ్ ఆపరేటర్లా? టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ పవర్ ప్లే ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. సో మార్కెట్ డైనమిక్స్ మీద మీకు మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.